నమస్తే వెల్కమ్ టు నంద్యాల న్యూస్ 9 ముందుగా హెడ్లైన్స్ నంద్యాల వారాహి వంశలో చోరీ వేల మందు బాటిళ్లు మాయం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు శ్రీశైలం శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన సినీ నటుడు మంచు విష్ణు వాసవి జాగృతి ఇంటర్నేషనల్ క్లబ్ ఆధ్వర్యంలో అమావాస్య రోజు గుప్పెడంత బియ్యం ప్రజలకు అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన బింగమల్ల శ్యామసుందర్ గుప్తా. ఆళ్లగడ్డలో 70వ వార్షికోత్సవం సందర్భంగా ఎస్బీఐ ఉద్యోగుల రక్తదానం చేయండి, ప్రాణదాతలు కండి. మెయిన్ బ్రాంచ్ మేనేజర్ ఇమ్రాన్ మహమ్మద్. మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలి, రిలే నిరాహార దీక్షలు. ఇంతటితో మా ఉద్యమం ఆగదు, సిఐటియు. ఎమర్జెన్సీ తర్వాత కాంగ్రెస్ కు బుద్ధి చెప్పినట్లే 11 ఏళ్ల పాలనలో బీజేపీ ప్రకటిత ఎమర్జెన్సీకి చర్మగీతం పాడేందుకు సిద్ధం కండి, సిపిఎం. నంద్యాలలో వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా జరిగే వక్ఫ్ బచావో దస్తూరి బచావో భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలి. ఈ మధ్య దొంగలు తెగ రెచ్చిపోతున్నారు. ఇళ్ళు గుళ్ళు బ్యాంకులు కాకుండా వెరైటీగా ట్రై చేస్తున్నారు. ఈ దొంగలు కూడా అలానే ఆలోచిస్తున్నారు. ఏకంగా వైన్స్ కే కన్నం వేసేశారు. ఏకంగా నగదు విలువైన మందు బాటిళ్లను మాయం చేశారు. అయితే దొంగతనం చేసింది మరి నిజంగా దొంగలేనా, మందుబాబులా అన్న డౌట్ కూడా వస్తుంది. ఈ విషయం తెలిసాక ఇంతకు ఏం జరిగిందంటే, మొదకు నంద్యాల జిల్లా పద్మావతి నగర్లో వారాహి ఉంది. ఎప్పటిలాగానే సోమవారం రోజున అర్ధరాత్రి సమయంలో వైన్స్ క్లోజ్ చేసి తాళం వేసి సిబ్బంది వెళ్లిపోయారు. కట్ చేస్తే మంగళవారం ఉదయం వైన్స్ తెరవడానికి వచ్చిన క్యాషియర్ ఒక్కసారిగా షాక్ కు గురయ్యాడు. అతను వచ్చే సమయానికి షట్టర్ కొంచెం తెరిచి ఉంది. దీంతో వెంటనే యజమాని వందన సీన్ కి ఫోన్ చేసి విషయం చెప్పగా హుటాహుటిన అతను కూడా వైన్స్ వద్దకు వచ్చాడు. ఇద్దరు కలిసి వైన్స్ పూర్తిగా ఓపెన్ చేసి పరిశీలించగా స్టాక్ లో మందు మాయమైంది. సుమారు 27,000 మద్యం బాటిళ్లు కనిపించలేదు. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు వైన్స్ అంతా క్షుణ్ణంగా పరిశీలించారు. దొంగతనం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే దొంగతనం జరిగిన తీరు చూస్తుంటే ఎవరో తెలిసిన వాళ్లే ఈ పని చేస్తుంటారని యజమానులు అనుమానిస్తున్నారు. వైన్స్ సీసీటీవీ ఫుటేజ్ ని పోలీసులు పరిశీలిస్తున్నారు. తెలిసిన వాళ్ళ లేక పక్కా దొంగలే ఈ పని చేశారా అన్నది పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ సందర్భంగా వైన్ షాప్ యాజమాన్యం వందన సీను మాట్లాడుతూ యథావిధిగా రాత్రి షాప్ బంద్ చేసి వెళ్లడం జరిగిందని, కానీ అర్ధరాత్రి తర్వాత స్వెటర్ పగలగొట్టి చిన్న రంధ్రం ద్వారా లోపలికి ప్రవేశించి క్యాష్ బాక్స్ లో ఉన్న డబ్బులు విలువైన మద్యం బాటిళ్లు చోరీ చేయడం జరిగిందని, అతని వీడియో ఫుటేజీ సీసీ కెమెరాలు రికార్డు కావడం జరిగిందని, అదేవిధంగా షాప్ వద్ద వాచ్మెన్ ఫుల్లుగా మద్యం సేవించి పడిపోవడంతో దొంగ తన పని చేసుకుని వెళ్లిపోయాడని పోలీసులు తగు చర్యలు తీసుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు. కేసులు కాదు, ఓన్లీ ఒక పుల్లు అట్లా 6 పుల్లులు కాస్ట్లీ తీసుకున్నాడు. ఒక ఇంపీరియల్ బ్లూ పుల్లు, ఒక 8 PM పుల్లు, 8 PM గోల్డ్ ఒక పుల్లు, ఇవి 3 పుల్లులు, మొత్తం 7 పుల్లులు తీసుకుపోయాను. దీని కాస్ట్ వచ్చేసి 23,000 చిల్లర. పోలీసులు అంటే కేసులు కాదు, ఓన్లీ ఒక పుల్లు అట్లా 6 పుల్లులు కాస్ట్లీ తీసుకుపోయినాడు. ఒక ఇంపీరియల్ బ్లూ పుల్లు, ఒక 8 PM పుల్లు, 8 PM గోల్డ్ ఒక పుల్లు, ఇవి 3 పుల్లులు, మొత్తం 7 పుల్లులు తీసుకుపోయాను. దీని కాస్ట్ వచ్చేసి 23,000 చిల్లర. పోలీసులు అంటే మంది ఏం తీసుకోలేదు. బ్యాక్ సైడ్ సీటర్ నుంచి మందు అందించే ఓల్లో నుంచి లోపలికి జరబడి తీసుకుని వెళ్ళిపోయాడు. మాకు తెలిసే సమాచారం అంటే వాచ్మెన్ కు రోజు మందు తాపుతానే అంటవాడు. అంటే వాచ్మెన్ నిద్రపోతాడనే ఉద్దేశంతో
వాచ్మెన్ తాగి నిద్రపోయినాడు. ఎంత కుక్కలు అరిచినా లేదా, ఎంత కుక్కలు పేయిన గీరినా కానీ లేదు వాచ్మెన్. మెయిన్ వాచ్మెన్ తప్పిదం దీంట్లో చాలా ఉంది. శ్రీశైలం శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి అమ్మవారిని తెలుగు సినీ నటుడు మంచు విష్ణు దర్శించుకున్నారు. శ్రీ స్వామి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. దర్శనం అనంతరం మీడియాతో మాట్లాడుతూ శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనంతో 12 జ్యోతిర్లింగాల యాత్ర పూర్తయిందని అన్నారు. అలానే ఎల్లుండి 27వ తేదీన తను నటించిన కన్నప్ప సినిమా విడుదలవుతుందని, ప్రజలందరూ కన్నప్ప సినిమాను ఆదరిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నానని హీరో మంచు విష్ణు తెలిపారు. फुल वाइड में जाओ ना. हाँ फुल वाइड इधर చేద్దాంలే. ఇది చెప్పిద్దాము. फुल वाइड में जाओ ना. हाँ फुल वाइड इधर చేద్దాంలే. ఇది చెప్పిద్దాము. చెప్పించు నేను శ్రీశైలం మల్లికార్జున స్వామి నుంచి దర్శించుకున్నాను, శక్తిపీఠాన్ని దర్శించుకున్నాను. దీంతో నేను 12 జ్యోతిర్లింగాల యాత్ర పూర్తి చేసుకున్నాను. ఈరోజు 25వ తేదీ, 27వ తేదీ కన్నప్ప చిత్రం విడుదలవుతుంది. మీరందరూ ఆశిస్తారని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. వాసవి జాగృతి ఇంటర్నేషనల్ క్లబ్ వారి ఆదేశాల ప్రకారం ప్రతి నెల అమావాస్య రోజు గుప్పెడంత బియ్యం కార్యక్రమం చేపట్టడమైంది. వాసవి జాగృతి ఇంటర్నేషనల్ క్లబ్ నవనంది క్లబ్ అధ్యక్షుడు కూరాకు శ్రీనివాసు దత్తాత్రేయ ఆధ్వర్యంలో గుప్పెడంత బియ్యం కార్యక్రమాన్ని స్థానిక గాంధీ చౌక్ కూడలి వద్ద నిర్వహించడమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉమ్మడి జిల్లాల కర్నూలు నంద్యాల క్లబ్ గవర్నర్ బెంగుమల్ల శ్యామ్ సుందర్ గుప్తా పాల్గొనడమైంది. ఈ సందర్భంగా శ్యామ్ సుందర్ గుప్తా ఈ కార్యక్రమం గురించి మాట్లాడుతూ ప్రతి నెల అమావాస్య రోజు ప్రతి సభ్యుడు వారి శక్తి మేరకు బియ్యాన్ని క్లబ్కి ఇవ్వగా ఆ బియ్యాన్ని ఏదైనా అన్నదాన కార్యక్రమానికి గాని, వృద్ధాశ్రమంలో గాని, అనాథాశ్రమంలో గాని ఇవ్వవలెను. గత 2 నెలలుగా అలాగే చేస్తూ ఈ నెల కొత్తదనం కోసం ఆ బియ్యాన్ని పదార్థంగా వడ్డించి గాంధీ చౌక్ కూడలి నుంచి ఇక్కడ ఉండేవారికి పాదచారులకు వినియోగించడమైంది. అలాగే ప్రతి నెల అమావాస్య రోజు సభ్యుల సహకారంతో నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కేబినెట్ కార్యదర్శి మల్లిపెద్ది నాగరాజు, డిప్యూటీ గవర్నర్ బొగ్గరపు పుష్పలత, నవనంది క్లబ్ కోశాధికారి తేజ, ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ జనార్దన్, సభ్యులు శివశంకర్, మనోజ్, మోహన్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. జై వాసవి. వాసవి జాగృతి ఇంటర్నేషనల్ క్లబ్ వారి ఆదేశాల మేరకు వాసవి జాగృతి క్లబ్ నవనంది క్లబ్ ఆధ్వర్యంలో మరియు సభ్యుల సహకారం ప్రతి నెల గుప్పెడి బియ్యం కార్యక్రమానికి ప్రతి చోట ఇలానే అన్నదానం చేయాలని వేరే ప్రాంతంలో వాసవి జాగృతి వేణుగోపాల్ గారు ఒక నియమంగా పెట్టినారు. దాన్ని మన నంద్యాల గవర్నర్ జిల్లా గవర్నర్ శ్యామ్ సుందర్, ఆయన బెంగుమల్ల శ్యామ్ సుందర్ గారి ఆధ్వర్యంలో అందరము కలిసి ఆదేశాలుగా అందరము కలిపి ప్రతి సభ్యుడు, దీంట్లో సభ్యులు సుమారుగా నంద్యాల గ్రామానికి చెందిన వాళ్ళు 40 నుంచి 50 మంది ఉన్నారు. ప్రతి ఒక్కరితో కలిసి మేము ప్రతి నెల ఇట్లా ప్రతి అమావాస్యకు దానం చేయాలని కోరుతున్నాము. అట్లా ప్రతి ఒక్కరు సహకరించాలని కోరుతున్నాము. జై వాసవి, జై జై వాసవి. జై వాసవి. ఈరోజు అమావాస్య సందర్భంగా ప్రతి నెల గుప్పెడి బియ్యం కార్యక్రమం చేస్తున్నాము. ఈ రోజు గుప్పెడి బియ్యం దానికి బదులుగా అన్నదానం చేయాలని అందరము ఒక సమావేశం అయ్యి ఏర్పాటు చేయడం అయింది. అందరూ సహకరించినందుకు సభ్యులందరికీ ధన్యవాదములు. జై వాసవి. ఆళ్లగడ్డ పట్టణంలోని స్టేట్ బ్యాంకు ప్రధాన కార్యాలయం ఆవరణలో బుధవారం స్టేట్ బ్యాంకు 70వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని స్టేట్ బ్యాంకు మెయిన్ బ్రాంచ్ మేనేజర్ ఇమ్రాన్ అహ్మద్ ఆధ్వర్యంలో బ్యాంకు ఉద్యోగులు, సిబ్బంది, స్వచ్ఛంద సంస్థలు, కేవీ సుబ్బారెడ్డి డిగ్రీ కళాశాల విద్యార్థులు కలిసి పెద్ద ఎత్తున రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్టేట్ బ్యాంకు మేనేజర్ ఇమ్రాన్ మహమ్మద్ రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు.
నంద్యాల ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు పాల్గొని దాతల నుంచి రక్తాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా మేనేజర్ ఇమ్రాన్ మహమ్మద్ మాట్లాడుతూ తమ బ్యాంకు ఏర్పాటై 70 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తమ సంస్థలో పనిచేసే అధికారులు సిబ్బంది అందరూ స్వచ్ఛందంగా రక్తదానాన్ని చేసేందుకు ముందుకు రావడం పట్ల మేనేజర్ వారిని అభినందించారు. అన్ని దానాల కన్నా రక్తదానం ఎంతో గొప్పదని, ఆపదలో ఉన్న వ్యక్తి ప్రాణాన్ని కాపాడేందుకు రక్తం చాలా అవసరమని మేనేజర్ ఇమ్రాన్ మహమ్మద్ పేర్కొన్నారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో రక్తదానానికి ముందుకు వచ్చిన దాతలకు ఫ్రూట్ జ్యూసు, బిస్కెట్లను, రక్తదాతలకు సర్టిఫికెట్లను వీరికి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నంద్యాల జిల్లా చైర్మన్ పర్ల దస్తగిరి, సొసైటీ అధ్యక్షుడు వెంకటేశ్వరరావు, యోగా నరసింహ, గురప్ప నాగేంద్ర, విజయకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఆలగడ్డ మండలంలో ఎస్బీఐ బ్యాంకు 70వ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు మన ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్లో రక్త శిబిరం, మెగా శిబిరం నిర్మించబడినది. ఇందుకు సపోర్ట్ చేసిన బ్యాంకు వాళ్ళకి, మన విలేకరులకు, మా మెంబర్లకు అందరికీ ధన్యవాదములు. అలాగే ఇప్పటి వరకు 30 మంది వరకు మనకు రక్తదానం చేశారు. ఇంకా ఎవరైనా ఉంటే సహాయం చేయాలనుకున్న వాళ్ళందరూ ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్కి రావాల్సినదిగా కోరుచున్నాము. అందరూ మాకు సహకరించండి. తలసేమియా పేషెంట్స్ ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరికీ మీ ప్రతి ఒక్క రక్తపు చుక్క మాకు విలువైనదే. కాబట్టి అందరూ వచ్చి సపోర్ట్ చేయవలసినదిగా అనుకుంటున్నాము. థ్యాంక్ యూ. రాష్ట్ర వ్యాప్తంగా 13,000 మందికి పైగా ఇంజనీరింగ్ కార్మికుల సమస్యల పరిష్కారం చేయాలని రాష్ట్ర మంత్రి నారాయణ గారికి సమ్మె నోటీస్ అందజేసిన సమస్యలను పరిష్కారానికి కృషి చేయడం లేదని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటియు ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. కార్యక్రమంలో యూనియన్ గౌరవ అధ్యక్షులు కె మహమ్మద్ గస్, యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు రామంజనేయులు, రంగనాథ్, సహాయ కార్యదర్శి బాలదుర్గన్న, వీరితో పాటు యూనియన్ జిల్లా నాయకులు భాస్కరాచారి, సీనియర్ నాయకులు కృష్ణయ్య, రామకృష్ణ, ఆదాము, మురళి, రాజశేఖరు, సతీష్, సిద్ధయ్యతో పాటు 50 మంది కార్మికులు పాల్గొనడం జరిగింది. అనంతరం యూనియన్ గౌరవ అధ్యక్షులు కె మహమ్మద్ గౌసు, యూనియన్ జిల్లా నాయకులు భాస్కరాచార్యులు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఇంజనీరింగ్ కార్మికుల న్యాయమైన సమస్యలను పరిష్కారం చేయడంలో ప్రభుత్వం శ్రద్ధ చూపడం లేదని, గత 15 రోజుల క్రితం రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారికి ఇంజనీరింగ్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించడం జరిగిందని, ముఖ్యంగా జీవో నెంబర్ 36 ప్రకారం కార్మికులందరికీ 21,000 రూపాయలు ఇవ్వాలని, గ్రేడ్ల ప్రకారం అయితే 24,000 రూపాయలు వర్తించే అవకాశం ఉందని, 10 సంవత్సరాలు చేసి రిటైర్డ్ అయిన వారందరికీ 75,000 రూపాయలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ సౌకర్యం కల్పించాలని, మృతి చెందిన కార్మికులకు 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా చెల్లించి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, ఇంజనీరింగ్ కార్మికులకు పదవి విరమణ వయసు 62 సంవత్సరాలకు పెంచాలని, చనిపోతే మట్టి ఖర్చులకు 20,000 రూపాయలు ఇవ్వాలని, హెల్త్ అలవెన్స్లను పెంచాలని కోరారు. ఎన్నో ఏళ్ల నుంచి సమస్యల పరిష్కారం కొరకు ఈ యొక్క కార్యక్రమాన్ని మన యూనియన్ 13,000 మందికి పైగా మున్సిపల్ ఇంజనీరింగ్ కాంట్రాక్ట్ కార్మికులుగా పట్టణ పురపాలక సంస్థలో పనిచేస్తున్న ఇంజనీరింగ్ కార్మికులకు జీవో నెంబర్ 7 ప్రకారము స్కిల్డ్, సెమీ స్కిల్డ్ ఇవ్వాలని ఉత్తర్వులు ఉన్నను ఆ యొక్క జీవోను తుంగలో తొక్కి రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ప్రత్యేకంగా నంద్యాలలోనే అన్యాయం జరుగుతుంది. మున్సిపల్ ఇంజనీరింగ్ కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ కార్మికులందరికీ జీవో నెంబర్ 36 ప్రకారము 21,000 రూపాయల వేతనము, 24,500 టెక్నికల్ వేతనము ఇవ్వాలని చెప్పేసి మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులందరికీ ఎటువంటి షరతులు లేకుండా ప్రభుత్వ సంక్షేమ పథకాలు, తల్లికి వందనము మరియు ఇతర పథకాలన్నీ వర్తింప చేయాలని మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులందరికీ సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారము సమాన పనికి సమాన వేతనము 26,000 రూపాయలు ఇవ్వాలని, మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులందరికీ ఇళ్ల స్థలము ఇచ్చి ఇల్లు కట్టించి ఇవ్వాలని చెప్పేసి
ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలలో సిఐటియు వారి పిలుపు మేరకు ప్రతి మున్సిపాలిటీలో టెంట్ వేసి మా యొక్క కార్మికుల నిరసనను తెలియజేస్తున్నాము. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా మాట్లాడకుండా పోరాటాల్లో పాల్గొనకుండా ఉన్న బీజేపీ నేడు బుక్స్ విడుదల చేసి ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపడం విడ్డూరం. 1975 జూన్ 25న అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ దేశంలో ఎమర్జెన్సీని ప్రకటించి 20 నెలల పాటు భారతదేశానికి చీకటి రోజులు చూపించి ప్రజలకు వివిధ పార్టీల రాజకీయ నేతలకు ఇబ్బందులు కలిగేలా చర్యలు చేపట్టి నియంతృత్వ పాలన పాలించిన ఇందిరాగాంధీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పినట్లే గత 11 సంవత్సరాల బీజేపీ పాలనలో అప్రకటిత ఎమర్జెన్సీని విధించి దేశంలోని పెట్టుబడిదారులకు కార్పొరేట్ సంస్థలకు ఊడిగం చేస్తూ కార్మికులకు రైతులకు ప్రజలకు ఇబ్బందులు కలిగేలా పాలన సాగిస్తూ మతం పేరుతో కులం పేరుతో ప్రాంతాలను విభజించి ప్రజల మధ్యన చిచ్చుపెట్టి పాలన సాగిస్తున్న బీజేపీ నియంతృత్వ పాలనకు చర్మగీతం పాడాలని సిపిఎం జిల్లా కార్యదర్శి టి రమేష్ కుమార్ అన్నారు. స్థానిక సిపిఎం కార్యాలయంలో పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఎమర్జెన్సీ విధించి 50 సంవత్సరాలు పూర్తి కావస్తున్న సందర్భంగా నాడు నేడు పరిస్థితులను వివరిస్తూ సమావేశం నిర్వహించడం జరిగింది. రాజస్థాన్ లో బుల్డోజర్లతో ఇళ్లను ఆ రకంగా కూల్చివేసే పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. మరి ఈ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా మాజీ ముఖ్యమంత్రులను మరి ముఖ్యమంత్రులను అరవింద్ కేజ్రీవాల్ కావచ్చు, శిబు సోరెన్ కావచ్చు, ఈ ఇద్దరు ముఖ్యమంత్రులు తీసుకుపోయి లోపల పెట్టారు. చాలా మంది ప్రతిపక్ష నాయకులు తీసుకుపోయి జైల్లో పెట్టారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉపయోగించుకొని మరి ఇతర రాజకీయ పార్టీల నాయకులను బెదిరిస్తూ నీ పైన మనీ లాండరింగ్ కేసు పెట్టాలనా, నీ పైన ఫలానా సిబిఐ కేసు పెట్టాలనా, లేకుంటే నువ్వు పార్టీ మారి మా పార్టీలోకి వస్తావా, లేకుంటే అసలు రాజకీయాలు అనుకుని ఉంటావని చెప్పేసి రాజకీయ పార్టీ నాయకులను ఆ రకంగా బెదిరించేటువంటి పరిస్థితి. కమ్యూనిస్టుల పైన పెద్ద ఎత్తున ఈరోజు దాడులు చేస్తూ ఉన్నారు. కాబట్టి సిపిఎం పార్టీకి మేము ఏం చెప్తున్నామంటే, అసలుకి ఎమర్జెన్సీ పాలనలో పెట్టినటువంటి నిర్బంధాల కంటే ఎక్కువగా కొత్త తరహా ఫాసిస్ట్ పాలన ఈరోజు బీజేపీ పార్టీ పరిపాలన చేస్తూ ఉంది. ఇతర పార్టీల యొక్క పార్టీలపైన దాడులు చేస్తూ పత్రికలన్నింటిని కూడా ఆ రకంగా స్వాధీనం చేసుకుని వారికి అనుకూలంగా రాయించుకుంటూ ఆ రకంగా ప్రజలపైన వ్యతిరేకంగా దాడులు చేస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా ఏదైతే ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా ప్రజలు పెద్ద ఎత్తున ఆ రోజు పోరాడి ఆ రకంగా ఆమెకు వ్యతిరేకంగా నిలవనారో అదే పద్ధతిలో ఈరోజు బీజేపీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కూడా, అదేవిధంగా బీజేపీ ప్రభుత్వ మతతత్వ విధానాలకు వ్యతిరేకంగా, బీజేపీ ప్రభుత్వం యొక్క కార్పొరేట్ విధానాలకు వ్యతిరేకంగా కూడా ఆ రకంగా ప్రజలు పెద్ద ఎత్తున ఈ బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా పోరాటం చేసి బీజేపీని ఆ రకంగా ఓడించాలని చెప్పేసి సిపిఐ పార్టీగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నంద్యాలలోని డబ్రా మసీదు నందు జరిగిన నంద్యాల ముస్లిం జేఏసీ సమావేశానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జేఏసీ కో కన్వీనర్ మౌలానా జాకిర్ హుస్సేన్ గారు విచ్చేశారు. ఈ నెల 30వ తేదీన సాయంత్రం 5 గంటలకు ఎస్టీబీసీ కళాశాల మైదానంలో ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ ఏఐఎంపీఎల్పీ ఆధ్వర్యంలో వక్ఫ్ చట్టాన్ని వ్యతిరేకంగా జరిగే వక్ఫ్ బచావో దస్తూరి బచావో భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. నరేంద్ర మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ నల్ల చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 30న సాయంత్రం 5 గంటలకు ఎస్టీబీసీ కళాశాల మైదానంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నామని, దాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సభ ముస్లిం పర్సనల్ లా బోర్డు పిలుపు మేరకు సేవ్ వక్ఫ్ సేవ్ కాన్స్టిట్యూషన్స్ నంద్యాల మరియు కర్నూలు జిల్లాల జాయింట్ యాక్షన్ కమిటీల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని కన్వీనర్ తెలిపారు. ఈ సందర్భంగా వారు బహిరంగ సభకు చెందిన గోడ పత్రికను విడుదల చేశారు. ఈ బహిరంగ సభకు ఎంతో ప్రాముఖ్యత ఉందని, ఇది ప్రశ్నార్థకమైన మన మనుగడ కోసమే అని అన్నారు. ऑल इंडिया मुस्लिम पर्सनल लॉ बोर्ड के ज़ेर एहतमाम ज़िला करनूल और नंदयाल में एक अजीम शान जलसा इस महीने की आखिरी तारीख 30 जून 2025 शाम 5 बजे से रात 9:30 बजे तक ये दोनों ज़िलों का जलसे आम हो रहा है। जलसे का उन्वान जो है तहफ़्फ़ुज़ वक़्फ़ व तहफ़्फ़ुज़ दस्तूर के उन्वान पर मुस्लिम पर्सनल लॉ बोर्ड का काफ़िला और तमाम ज़िम्मेदारान करनूल तशरीफ़ ला रहे हैं। मैं नंदयाल के तमाम लोगों से सेकुलर जहन रखने वाले इंसाफ पसंद हमारे बिरादरान वतन से भी सबसे मैं गुजारिश करता हूँ कि इस जलसे में कसीर तादाद में शिरकत फरमाकर जलसे को कामयाब बनाएं। हमारे भाई STBC, OBC, आदिवासी और सारे हमारे भाइयों से, हिंदू भाइयों से भी गुजारिश है कि वो इस जलसे में ज़रूर तशरीफ़ लाएँ। तमाम अइम्मा इकराम, उलमा इज़ाम, हुफ़ाज़ इज़ाम से दरख्वास्त है
कि अपने अपने मुसल्लियों को तश्कील कर साथ लेकर करनूल तशरीफ़ लाएँ। तंजीम के JEC के तमाम मेंबरान और तमाम तंजीमों सिविल सोसाइटी और कमेटी वालों से भी जिम्मेदारी है और यूनियन वालों से भी जिम्मेदारी देता हूँ, दरख्वास्त करता हूँ कि वो सब के सब इकट्ठा होकर कसीर तादाद में 30 जून 2025 शाम 5 बजे STBC ग्राउंड करनूल पहुँचे। जज़ाकुमुल्लाह खैर। ఇవి ఇప్పటివరకున్న నంద్యాల న్యూస్ 9 నమస్తే।